తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన గాలి తక్కువ సమయంలోనే టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అప్పట్లో రికార్డు కూడా సృష్టించారు గాలి. ఎన్టీఆర్ కేబినెట్ లో ఎడ్యుకేషన్, అటవీ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. గత ఎన్నికల్లో వైసీపీ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై పరాజయం పాలయ్యారు గాలి ముద్దుకృష్ణమనాయుడు. కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు గాలి. అంతేకాదు ఆ సమయంలో అసంతృప్తి గలమెత్తారు. టీడీపీలో సీనియర్ నేతలను చంద్రబాబు అసలు పట్టించుకోవడం లేదని ఎప్పటికీ ఆయన ఆగ్రహంతోనే రగిలిపోతున్నారు. చంద్రబాబు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన జనసేనలో చేరతారనే వార్తలు కూడా వచ్చాయి. టీటీడీ చైర్మన్ పదవి రేసులో కూడా గాలి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే నగరి నియోజకవర్గంలో తన ప్రత్యర్థి అయిన రోజాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉంటారు గాలి ముద్దుకృష్ణమనాయుడు. ఇటీవల వైసీపీ నేత రోజా వ్యవహార శైలిని విమర్శిస్తూ గాలి మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్ పత్రికల్లో వచ్చాయి. ఇదే రోజు కేసీఆర్ టీఆర్ఎస్ ముఖ్య నేతలతో భేటీ అయి నేతల ప్రకటనలు, స్పందనలపై స్పందించారు. ఈ నేపథ్యంలో గాలి రోజాపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు తీసుకొచ్చారు కేసీఆర్. ముద్దుకృష్ణమనాయుడు మాకంటే సీనియర్. మేము కొత్తగా అసెంబ్లీకి వచ్చిన సమయంలో ఆయన వద్దే మేము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆయన రోజా గురించి మాట్లాడడం బాగాలేదు. ఇది ఆయన స్థాయికి తగదు. ముద్దన్నకు ఈ విషయం చెప్పండి అంటూ పార్టీ నేతల కేసీఆర్ సూచించారు. ఈ సమావేశం తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముద్దుకృష్ణమనాయుడికి ఫోన్ చేశారు. అన్న, మీ గురించి మేము భేటీలో మాట్లాడుకున్నాం. మీ స్థాయి తగ్గించవద్దని మా సీఎం కేసీఆర్ చెప్పమన్నారు అని తెలిపారు. దీంతో తనపై చూపిన అభిమానానికి కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట్లాడుతూనే ఉండాలి, లేకపోతే ప్రత్యర్థులు చెప్పేవి ప్రజల్లోకి వెళ్తాయి. విమర్శలు అనేవి రాజకీయాల్లో కామన్ అని ముద్దుకృష్ణమనాయుడు బదిలిచ్చారట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.